హై ఫ్రెండ్స్, ద ఫారెస్ట్ ఆండ్రియా జెర్మియా, సలీం గౌస్ నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇది సినిమా అనడం కంటే సినిమా నేర్చుకోవడం ఎలాగో ప్రాక్టీస్ చేయడం కోసం ఈ సినిమాని తీసినట్లు అనిపిస్తుంది సినిమా చూసాక. సినిమా ఫస్ట్ హాఫ్ ఇద్దరు అమ్మాయిలు సైకిల్ మీద వెళ్ళి పొలాల గట్ల మీద జింగి చక్క అని డాన్స్ వేసి ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతే ఇంకొక అమ్మాయి తుప్పల దగ్గర ఉన్న చిన్న చెరువు దగ్గర ఒక టాయిలెట్ వేసుకుంటూ ఉంటాడు. ఆడు టాయిలెట్ వేసుకుంటున్నాడని మనం అనుకుంటాం, కానీ ఆడు అటేపు తిరిగి యాసిడ్ వేసి ఆ అమ్మాయిని చంపేస్తాడు. ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత వ్యక్తి కొంతమంది గ్యాంగ్ వేసుకెళ్ళి అడవిలో ఏదో ఎత్తుక్కుంటూ ఉంటాడు. అలాగే అదే ఏరియాకి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా ఒక అమ్మాయి వస్తుంది. అక్కడున్న ఫారెస్ట్ ఆఫీసర్ భయపడిపోయి మంజుమేల్ బాయ్స్ సినిమా చూసి ఇన్స్పైర్ అయిపోయి ఓ లోయలో పడిపోతాడు. అక్కడి నుంచి హీరోయిన్ ఫస్ట్ హాఫ్లో ఒక్కసారి అలా కనపడి అడవిలో కొంచెం అటు ఇటు వాకింగ్కి వెళ్తుందంతే. సినిమా ఇంటర్వెల్ అవుద్ది. ఇంటర్వెల్లో విలన్ గాడు వెరీ గుడ్ బాయ్ అన్నట్టు ఓ డైలాగ్ వాడతాడు ఇంటర్వెల్. ఇంకా సెకండ్ హాఫ్లో కూడా అంతే. కెమెరాను ఒక దగ్గర పెట్టి రండి బాబు రండి, మీరు అందరూ అలా కెమెరా చుట్టూ అటు ఇటు తిరగండి, అటు ఇటు తిరిగి గన్ అది సర్దుకోండి, అటు ఇటు తిరిగి ముక్కది తుడుచుకోండి, ఇలా అందరూ అలాగే కెమెరా ముందు ముక్కది తుడుచుకొని వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ వస్తుంది. అక్కడ పడిపోయిన వాళ్ళని, కాళ్ళు దెబ్బలు తగిలిన వాళ్ళని వీళ్ళందరినీ చూస్తూ ఉంటుంది. వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. ఇంకొకడేమో కత్తి వాడడం ఎలా అన్నది తెలుసుకోవడం కోసం కొత్తగా కొన్న కత్తిని కనపడ్డ అడవిలో ఉన్న మనుషులందరినీ పీకలు కోసేస్తూ ఉంటాడు. అంటే అంత ఎక్కువ మంది ఉండరు, అది అడవిలోకి కూడా అనిపిస్తుంది. ఏదో ఫామ్ హౌస్లో మాకు ఫామ్ హౌస్ ఉంది, ఇక్కడ షూటింగ్లు తీసుకోవడం కోసం మేము ఈ సినిమా తీసి పెట్టాం చూడండి డెమోకి అన్నట్లు తీశారు. ఇక విలన్ గాడి క్లైమాక్స్లో వచ్చి అవే కళ్ళు అని ఆడికాడే పొడుచుకొని చచ్చిపోతాడు. సినిమా అయిపోతుంది. అసలు ఈ సినిమాకి దర్శకుడు నాంజీలు ఎందుకు ఈ సినిమాకి ఈ పేరు పెట్టాడో అర్థం కాదు. అంటే ఫారెస్ట్ని చూపిస్తాం, మీరు వచ్చి ఫారెస్ట్ని చూడండి, ఇక్కడ కథ ఉండదు పాట ఉండదు అని చెప్పడానికేమో. పోనీ ఆండ్రియా జెర్మియా నటించడానికి ఏమీ లేదు. కేవలం యుగానికి ఒకటి సినిమాలో ఒక బ్లాక్ టీషర్టు, బ్లాక్ టాపు, మిలిటరీ ప్యాంట్ ఒకటి వేసుకొని తిరుగుతూ ఉంటుంది అంతే. అంతకుమించి ఆవిడ చేసింది ఏం లేదు. క్లైమాక్స్లో కూడా ఒక కత్తి పట్టుకొని విలన్ పడవలేక గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది. అంతకుమించి చేసింది ఏం లేదు. ఇక విలన్ సలీం గౌస్ మనకి తెలుసు చాలామందికి. రక్షణ, ముగ్గురు మనగాళ్ళు సినిమాలో భయంకరమైన విలన్గా బాగా యాక్ట్ చేశాడు. ఆయన చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో కనబడ్డాడు. ఒక్కటి రెండు మాటలు మాట్లాడతాడంతే. మిగతా సినిమా అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సుందర్ సి బాబు. సినిమాయే చండాలంగా ఉంది, ఇంకా నేనేం కొడతాను అన్నట్టు అతను కూడా ఏం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వలేదు. దానివల్ల సినిమా అంతా మోగ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. మొత్తానికి ఈ సినిమా చూడడం మనకి టైం వేస్ట్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1/5. ఈ సినిమా తమిళ్లో థియేటర్లో మాత్రమే రిలీజ్ అయింది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?